వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి విగ్రహాన్ని పెద్దపల్లిలోని సుభాష్ నగర్ వద్ద ఏర్పాటు చేయడానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ మహనీయుల ఆశయ సాధన సంఘం నాయకులు వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి బుధవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరొందిన కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. 7 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ మహనీయుని విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ శాఖ వెంటనే అనుమతులు మంజూరు చేసి కాకా ఆశయాలను సజీవంగా ఉంచాల్సిన అవసరం ఉందని వారు ఉద్ఘాటించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షులు బొంకూరు కైలాసం, గౌడ సంఘం అధ్యక్షుడు బాలసాని సతీష్ గౌడ్, బోడగుంట సంతోష్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు ఆరేపల్లి రాహుల్, మున్నూరు కాపు సంఘం నాయకులు పైడ తిరుపతి, ఓదెల మండల మాజీ వార్డు సభ్యులు అల్లం సతీష్, మాల సంఘం జిల్లా అధ్యక్షులు పాటకుల మహేష్, రెడ్డి సంఘం నాయకులు పత్తి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మన పెద్దపల్లి జిల్లా అభివృద్ధిలో ముందంజ ఉన్నది. ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎంపీ అయినా కానీ అందరూ కూడా మన జిల్లా అభివృద్ధి కొరకే పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గత ఒక 5-6 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క మహనీయుల విగ్రహాలు కూడా వెలుస్తున్నాయి. అది చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి. వీళ్ళెవరు అంటే తెలవాలి. కాబట్టి మనం వీధిన మన విగ్రహాలు పెట్టుకోవడం కూడా మనకు అవసరమే. అది కూడా చేస్తుండ్రు. చాలా సంతోషం. ఇప్పుడు మన కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేసిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. కనుక పెద్దపల్లిలో ఇప్పుడు పూనారం రోడ్లో మన ఎమ్మెల్యే గారు ముకుందరెడ్డి గారు ఎన్నో పనులు చేసినారు. ఆయన విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం. దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పెద్దపల్లి మున్సిపల్ ఆఫీస్ నుండి ముందుకు పోతే అక్కడ సుభాష్ నగర్ ఎంట్రెన్స్లో అక్కడ కాకా విగ్రహం పెట్టాలి. ఆ కాకా విగ్రహం పెడితే ఎందుకంటే ఆయన చేసిన పనులకు మనం కూడా అతన్ని గౌరవించుకోవడం కూడా మన అందరి బాధ్యత. కనుక ఈరోజు మేము కమిషనర్ గారికి రిఫరెండేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కమిషనర్ గారు మాకు సహకరిస్తారని మాకు నమ్మకం ఉన్నది. కనుక వెంటనే ఆ విగ్రహానికి సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా సహకరించి కాకా వెంకటస్వామి విగ్రహం అక్కడ స్థాపన గురించి అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం.